ఆగస్టు 19, 2024 సోమవారం పౌర్ణమి. రాఖీ పండుగ హయగ్రీవ జయంతి. భద్రకాలం అంటే ఏమిటి? ఈ భద్రకాలం సమయంలో రాఖీ కడితే ఏం జరుగుతుంది? రాఖీ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? రాఖీ ఎన్ని రోజులు చేతికి ఉంచుకోవాలి? ఎప్పుడు తీయాలి? వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సోమవారం పౌర్ణమి అంటే శివుడికి ఇష్టమైన రోజు కనుక ఆ శివపార్వతులు భూమిపైన తిరుగుతారని మన పండితులు చెబుతారు. ఇలాంటి అద్భుతమైన రోజున ఆ శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. పౌర్ణమి రోజున ఆవు పాలతో పాయసం చేసి ఆ చంద్రుని వెలుగులో ఉంచి నివేదన చేశాక ఆ పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తినాలి. అలా చేయడం వలన ఎలాంటి గ్రహ దోషాలు కానీ ఉన్నా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా పోతాయి. రాఖీ పౌర్ణమి సోమవారం. ఈరోజు అన్నతమ్ముళ్లకు రాఖీ కట్టే అద్భుతమైన సమయం మధ్యాహ్నం 1:30 నుండి 8 గంటల వరకు ఉంది. కానీ వీలైనంత వరకు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల మధ్యలో రాఖీ కడితే కట్టిన వారికి, కట్టించుకున్న వారికి అద్భుతమైన రాజయోగం పడుతుంది. ఈ రాఖీని ఒక మంచి రోజు మాత్రమే తీయాలి. కృష్ణాష్టమి రోజు తీస్తే చాలా మంచిది. చేతికే ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు. రాఖీ ఎప్పుడూ తెగకూడదు, విరగకూడదు. భద్రకాలంలో రాఖీ కట్టకూడదు. భద్రకాలం అని ఎందుకు పిలుస్తారు? అసలు ఈ సమయంలో రాఖీ కడితే ఏమవుతుంది? శూర్పణఖ భద్ర సమయంలో రావణాసురుడికి రాఖీ కట్టింది. రావణాసురుని సామ్రాజ్యం మొత్తం అంతం కావడానికి కూడా ఈ భద్రకాలమే కారణమని చెబుతారు. ఈ భద్రకాలం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంది. ఈ సమయంలో ఎవరూ రాఖీ కట్టవద్దు. రాఖీ పౌర్ణమి రోజు మరో ప్రత్యేకత ఏంటంటే విష్ణువు అవతారాల్లో ఒకటైన హయగ్రీవ జయంతి. ధర్మ సంస్థాపనకై శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు. అలాంటి వాటిలో దశావతారాలు ముఖ్యమైనవి. అయితే దశావతారాలు కాకుండా తన భక్తుల కోసం విష్ణుమూర్తి మరో అవతారమే హయగ్రీవుడు. హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారంలో ఉన్నవారిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు. వరగర్వంతో హయగ్రీవుడు అందరినీ హింసించేవాడు. దీంతో దేవతలంతా ఆది దంపతులను శరణవేడగా యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు మేల్కొల్పితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీదేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెదపురుగుగా మారి వింటి తాడును తెంపుతాడు. తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగరటంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరైపోయిందట. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. అమ్మవారితో సహా దేవతలంతా తమ జ్ఞానాన్ని, శక్తిని, సామర్థ్యాలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకుంటున్నాడని పురాణాల్లో చెబుతారు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడే దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించటం వలన విద్య, విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి.